ఈరోజు దేవుని వాగ్దానము మన జీవితంలో సంతృప్తిని యథార్థతను కోరుకోవాలని గుర్తుచేస్తోంది. సామెతలు 30-8. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఈ వాగ్దానం వెనుక ఉన్న అంతరార్థం యథార్థత. మన మాటల్లో పనుల్లో అబద్ధం లేకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలని ఈ వచనం కోరుతోంది. సమతుల్యత. అతిగా ఆశపడి దేవుని మర్చిపోయేంత ఐశ్వర్యం వద్దు. అలాగని ఆకలితో అలమటించి తప్పుదోవ పట్టేంత పేదరికం వద్దు. మన అవసరాలకు తగినంత ఇచ్చి కాపాడమని దేవునిపై ఆధారపడటం ఇందులో ఉంది. సంతృప్తి. ఉన్నదానితో తృప్తిగా జీవించడం గొప్ప లాభమని బైబిల్ చెబుతోంది. దేవుడు మన అనుదిన అవసరాలను తీర్చేవాడై ఉన్నాడు. నేటి ప్రార్థన: ప్రభువా, నన్ను అబద్ధములకు దూరంగా ఉంచుము. నా స్థితి ఏదైనప్పటికీ నీ యందు భయభక్తులు కలిగి నీవు ఇచ్చే దానితో సంతృప్తిగా జీవించే కృపను నాకు దయచేయుము. ఆమెన్.